నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ప్రతి రాశిలో కూడా పనులు అవ్వని వాళ్ళు ఉంటూ ఉంటారు. No. అంటే ఏంటంటే ముఖ్యమైన పనులు చాలా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది జాబ్లో అంటే వాళ్ళ వృత్తిరీత్యా వేరే జాబ్కి మారటం కానీ, లేకపోతే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వేరే బిజినెస్గా ట్రై చేయటం, లేకపోతే ఈ బిజినెస్లోనే హయ్యర్ గ్రోత్ కోసం ట్రై చేయటం. ఇలా పనులు అనగానే చిన్న చిన్నవి కాదు, ఇలా పెద్ద పెద్ద మార్పులు చూస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఇలా మార్పులు కానీ చేర్పులు కానీ జరుగుతున్న టైంలో ఒక్కొక్క దశ నడుస్తూ ఉంటుంది, లేకపోతే గ్రహాల ప్రభావం ఉంటుంది. ఇలా రకరకాల రీత్యా వాళ్ళ పనులు ఆగిపోతూ ఉంటాయి సార్. జరగకుండా ఉంటాయి పనులు. ముఖ్యంగా చూస్తే కానీ మన కోర్టు కేసెస్ కూడా అంతే కదా. కోర్టు కంటూ ఒకసారి కేసు వెళ్ళింది అంటే అలా జరుగుతూనే ఉంటుంది. అవును సార్. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి, ఏ రాశి వారికైనా, లేకపోతే ప్రతి రాశికి సపరేట్ గా చెప్పినా ఏమైనా రెమెడీ ఉంటుందా సార్ వీళ్ళకి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లో అన్నా శాటిలైట్లో అన్నా ఎక్కడైనా అబ్జర్వ్ చేసి చూడండి, పనులు జరగట్లేదు అంటే ఒకటే అంటారు వాళ్ళు, నీకు శని ఎఫెక్ట్ ఉంది, నీకు శని వక్రించున్నాడు, నీకు అర్ధాష్టమ శని 7.5 శని మహాదశ నడుస్తుంది, దానికి శాంతి చేయాలి, జపాలు చేయాలి, దానం చేయాలి అంటారు. ఆలస్యం ఎప్పుడు శనిదేవుడు చేయడు. ఆలస్యం ఎప్పుడు చేయడు శనిదేవుడు. అంటే మీరు టాపిక్ వచ్చింది కనుక అడుగుతున్నా, ఇప్పుడు ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఎట్లాంటి ప్రభావం చూస్తారంటే అందరినీ దూరం చేసేస్తాడు, మొత్తం నీకు పోగొడతాడు తప్పకుండా. కుటుంబాన్ని అని కాదు, ఇప్పుడు నాకే వచ్చింది అగ్నేశమిత్రాజ్కి ఇప్పుడు 7.5 శని జరుగుతుంది. ఇప్పుడు నాకు అందరినీ దూరం చేస్తాడు, నా రిలేటివ్స్ని, నా ఫ్రెండ్స్ని, నాకు ఫైనాన్షియల్గా నన్ను డౌన్ చేస్తాడు. అది నీకు నేర్పుతున్నాడు. ఈ టైంలో కూడా నీతో పాటు ఎవరు నుంచున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అని నేను అనుకున్నా, నా ఫైనాన్షియల్ క్రైసిస్ని నా డౌన్ కాగానే వాడు వెళ్ళిపోయాడు. వాడెక్కడ ఫ్రెండ్? ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా నా పక్కన ఉన్నాడు వాడు కదా నా ఫ్రెండ్. నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్ ఎవరు? నాకు ఒరిజినల్గా ఎవడు అసలు ఫ్రెండ్ ఎవడు, చుట్టాలు ఎవడు, అది అంతా అనుభవం నేర్పించే తండ్రి ఈ అర్ధాష్టమ శని 7.5 శనిలో నేర్పిస్తాడు. మళ్ళీ ఇస్తాడు. డాడీ లాగానే, మాకు తండ్రి లాగానే ఆయన ఎప్పుడో ఈ యూట్యూబ్లలో వీళ్ళంతా ఆయన ఒక విలన్ లాగా చూస్తారు కానీ ఏం లేదు. ఆ తండ్రి ఫస్ట్ అనుభవాన్ని ఇచ్చిన తర్వాత డబ్బు ఇస్తాడు. అందుకనే శివయ్య కూడా పరీక్ష పెట్టిన తర్వాత ఏదైనా ఇస్తాడు. సడన్ గా ఇస్తే దాని వాల్యూ తెలియదు కదా. అంటే ఇప్పుడు 7.5 years ఉంటుంది కదా సార్. దాంట్లో ఫస్ట్ 3 years పట్టుకున్నది బంగారం, నెక్స్ట్ 3 years మళ్ళీ టెస్ట్ చేస్తాడు, ఉంచుకోగలుగుతావా లేదా. ఇప్పుడు నీ దగ్గర డబ్బు వచ్చింది, డబ్బు రాగానే నీకు అహంకారం వచ్చేసింది, నీ కింద పనులను రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, నీ పెద్దనాన్నతో రిలేషన్ పెట్టుకోవాలి మంచిగా చూసుకోకపోవటం, నీ బొమ్మడిని మంచిగా చూసుకోకపోవటం, ఇవన్నీ శని రివర్స్ కొడతాడు. సో దాంట్లో ఏమవుతుందంటే లాస్ట్ 1.5 year 3 అంతే 3.5 years బాగుంటుంది, లేదా 3 years నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. ఫస్ట్లో పాజిటివ్ ఇస్తే తర్వాత నెగిటివ్ ఇస్తాడు, ఫస్ట్ నెగిటివ్ ఇస్తే తర్వాత పాజిటివ్ ఇస్తారు అనమాట, అంతే. సో దీంట్లో ఏమవుతుందంటే ఆలస్యానికి కారకుడు ఎవడు అంటే రాహు. నవగ్రహాలలో ఆలస్యానికి కారకుడు రాహు. సో రాహు ఏదైనా పని అన్న అయిపోయింది, దగ్గర దగ్గర వచ్చింది అయిపోయింది అని మళ్ళీ దాన్ని దూరం దాకా వెళ్ళేది ఏంటి అంటే రాహు, ఆలస్యం. కాబట్టి ఇది మెయిన్ ఇంపాక్ట్ రాహు. సో రాహుని ఎట్లా న్యూట్రల్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్ల జిల్లేడు చెట్టుకి ఆరాధన చేయటం మొదలుపెట్టు. ప్రతి ఆదివారం రోజు తెల్ల జిల్లేడు చెట్టుకి మంచిగా పసుపు కుంకుమ అక్షంతలు, ₹1 బిళ్ళ, ఒక స్వీట్ ఏదైనా వైట్ కలర్, ఆదివారం రోజు వెళ్ళి అక్కడ మంచిగా తెల్ల జిల్లేడు చెట్టు దండం పెట్టుకో, మంచిగా అనుకో, మనసులో పని అవ్వాలి అని చెప్పి కోరుకొని అది చెయ్యి. ఇది రాహుని న్యూట్రల్ చేస్తుంది. సెకండ్, నవరాత్రులు వస్తాయి, దుర్గామాత నవరాత్రులు మనకు వస్తాయి. నవరాత్రులు వచ్చినప్పుడు మాల వేసుకోకపోయినా కొంచెం సాత్వికంగా ఉండు. ఆ 9 రోజులు నాన్ వెజ్ బంద్ చేయి, ఒకవేళ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే డ్రింకింగ్ బంద్ చేయి, ఆ 9 days కంట్రోల్ చేసుకో, ఆటోమేటిక్ రాహు న్యూట్రల్ అయిపోతాడు. అలాగే ఒకవేళ చాలామందికి జాతకాలలో నేను చూసినప్పుడు మ్యారేజ్ టైంలో అబ్బాయిలు పర్టికులర్ అబ్బాయిల జాతకంలో ఏమవుతుందంటే ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, 5th కానీ, 9th కానీ, 12th కానీ రాహు ఉన్నాడా, నువ్వు కట్నం తీసుకో, నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నావు అవుతావు. అత్తగారి నుంచి కట్నం తీసుకున్నావా, నీ జీవితం స్పాయిల్. ఇక నీకు దానికి ఏ రెమెడీ ఉండదు. ఇక ఏదో 10 మందిలో ఒక 3 ఏదైనా రెమెడీ దొరకవచ్చు, మిగతా 7 దొరకదు. అందుకని మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను డౌన్ఫాల్ అయినా అంటే ఎందుకు కట్నం ఏం తీసుకున్నారు అయ్యా, నేను అదే అంట. ఎవడు చెప్పి నీకు కట్నం తీసుకోమని, అదేదో వేరే రూపంలో తీసుకునేది లేదు. కొంతమంది నేను చెప్తా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక వ్యక్తి జాతకం చూసాను, ఇప్పుడు ఆయన జాతకంలో మంచి గురు బాగున్నాడు, చాలా బంగారం తీసుకో, బంగారం పెట్టమని చెప్పు. బాగా కుజుడు బుధుడు బాగున్నాడు, ఏదైనా ల్యాండ్ రాసి మనం
కట్నం తీసుకో కానీ క్యాష్ రూపంలో వద్దు. ల్యాండ్ తీసుకో, నీ పేరు మీద అక్కడ నాకు ల్యాండ్ రాయి, లేకపోతే వైఫ్ పేరును కూడా వైఫ్ పేరు మీద రాసిస్తారు కూడా కదా. తీసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ నువ్వు ఇప్పుడు నీకు అగ్రికల్చర్ ల్యాండ్ రాస్తుందా, నార్మల్ ప్లాట్ రాస్తుందా, ఇది కూడా చెక్ చేయాలి. ఇది కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే 4th లాట్ స్ట్రాంగ్ ఉన్నాడా ప్లాట్ తీసుకో, 9th లాట్ స్ట్రాంగ్ ఉన్నాడా పొలం తీసుకో. ఇవన్నీ ఇంత డెప్త్గా ఎవరు చెప్పారు. అత్తగారు నాకు రాసి ఇచ్చేసారు అంటే అది రేటు పెరగనే పెరగదు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మా ఫ్రెండ్ది, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ తాత శంషాబాద్ దగ్గర 6 ఎకరం ఉంది. వీళ్ళేమో చేపలు అమ్ముతారు వీళ్ళు డైలీ తీసుకెళ్ళి. వాడికి తెలియదు అసలు ఆడ 6 ఎకరం ఉందని చెప్పి. ఇది ఎప్పటిది మాట, ఇది రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉన్నప్పుడు 6-7 టైంలో. అది ఎప్పుడో వీళ్ళు ఇక చెల్లి పెళ్లి చేయాలని చెప్పి ఉంటున్న ఇల్లు 70 గజాల ఇల్లు అమ్మేద్దామని ఫిక్స్ అయిపోయి సామాన్లు అన్నీ చదువుతుంటే వాళ్ళ తాత పెట్టెలో అవి దొరికినాయి పేపర్స్. దొరికితే వాళ్ళు వెళ్ళి చెక్ చేయించారు, లాయర్తో చెక్ చేయించారు. అమ్మ మీకు 6 ఎకరం ముందు రా అని చెప్పిందంటే షాక్. వెళ్ళి ఎంక్వైరీ చేసి మంచి నీళ్ళ పేరు మీద ఉంది, కబ్జా విబ్జా ఏం లేదు. ఆ టైంలో అమ్ముతేనే 6 ఎకరానికి దాదాపు 90 లక్షలు వచ్చినాయి. ఆ టైంలో ఇల్లు అమ్మలేదు, పక్కన ఇంకో 70 గజాలు కొని మంచిగా రెంట్గా కట్టేసుకున్నారు. అలాంటి కొన్ని జాతకాలు ఉంటాయి. వీడు అనుభవించలేకపోయిండు, తండ్రి అనుభవించలేకపోయిండు, వాళ్ళ డాడీ వదిలిపోయిండు, వీడు అనుభవించలే. కానీ మనవటి టైంకి వచ్చింది చూడు. అదేమవుతుందంటే గురువు, ఈ అబ్బాయికి ఇలా అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నాడో గురువు నీచ స్థితిలో, చంద్రుడు పీడించబడుతుంది. కాబట్టి నీ యాన్స్టర్స్ది నువ్వు అనుభవించలేవు, నీ రాదు. నీ తాత ముత్తాతలు ఉన్నా సరే కానీ రాదు. కాబట్టి కొన్ని ఆలస్యం జరగటం, అకాలంగా కలిసి రావటం, సడన్గా ఉన్నట్టుండి కొంతమందికి ఫైనాన్షియల్గా రప్పున పికప్ అయిపోతారు. అట్లాంటి యోగాలు ఉంటాయి. అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కంటెంట్ ఉండాలి. మా ఇప్పుడు ఆలస్యం జరుగుతుంది, ఓకే నేను రాహు అని చెప్పాను. మళ్ళీ వాస్తులు ఆలస్యం జరగటానికి ఇంకో రీజన్, నార్త్ సైడ్ కానీ బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో ఈ కలర్స్ వచ్చినా నీ పనులు జరగవు. ఓకే, మన ఇంట్లో నార్త్ సైడ్ కలర్స్ ఉండదు. మళ్ళీ నార్త్ సైడ్ ఈశాన్యం నుంచి సెంటర్ పాయింట్, అంటే ఈశాన్యం నుంచి వాయువ్యానికి సెంటర్ పాయింట్ చేయి. ఆ సెంటర్ పాయింట్కి ఏంటంటే ఈ ఈశాన్యం భాగం ఉంది కదా, ఇప్పుడు ఇది అనుకోండి, అది ఈస్ట్, ఇది సెంటర్, ఇది నార్త్ వెస్ట్, అది నార్త్ ఈస్ట్. ఈ నార్త్ ఈస్ట్ సైడ్ నువ్వు ఇత్తడి కానీ రాగి కానీ పెట్టుకో, కలిసి వస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ పెడితే నార్త్ వెస్ట్ లో పెట్టకూడదు. రాగి వస్తువులు అక్కడ పనికిరావు. రాగి ఇత్తడి వస్తువులు పెడితే మళ్ళీ నీకు బ్లాకేజెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అది ఆఫీస్ లో కూడా వర్తిస్తుందా? ఇల్లు ఎక్కడైనా కూడా ఇవన్నీ చూసుకోవాలి. ఈ కంపల్సరీ. ఇప్పుడు జనరల్ గా మీరు చూడండి, వాషింగ్ మిషన్ ఆలస్యం జరగటానికి ఇది కూడా ఒక కారణం. వాషింగ్ మిషన్ నువ్వు నార్త్లో పెట్టు, ఆటోమేటిక్ నీకు పనులు అనేవి స్టక్ అయిపోతాయి. నార్త్ వెస్ట్లో పెడితే మళ్ళీ కొంతమంది ఏమంటారు సౌత్ వెస్ట్లో పెట్టుకుంటారు. సౌత్ వెస్ట్లో ఆ సౌత్ వెస్ట్లో పెడితే మరి ఆ డోర్ తెరిస్తే ఎటు ఉండాలి, ఎటు పెట్టుకుంటావు? ఈస్ట్కి పెడతావు, సౌత్ పెడతా, నార్త్కి పెడతా, వెస్ట్కి అయితే పెట్టలేము. నువ్వు పెడితే ఎటు పెట్టాలి ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే? నీ ఫేసింగ్ ఏంటి ఇల్లు, ఇది కూడా ఉంటుంది. అంటే ప్రతిదీ ఏం లేదు మా, నవగ్రహాలు వేదిక వాస్తులు ఏమవుతుందంటే నవగ్రహాలు నీ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈశాన్యం అంటే ఈశ్వరుడు స్థానం అంటాము, అది గురువు రవి స్థానం. అది మనకు సెంటర్ పాయింట్ వచ్చింది మా, ఈ ఈశాన్యానికి ఆగ్నేయానికి సెంటర్ పాయింట్ వచ్చింది. ఈ సెంటర్ పాయింట్లో కూడా నువ్వు బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఇలాంటి ఏదో పెట్టి నీకు పనులు ఆలస్యం అవుతాయి. మీరు అందుకనే మీరు బిలియనర్స్, లఖపతి, కరోడ్పతి వాళ్ళ హాల్లో చూడండి, వాళ్ళు ప్రతి ఒక్కరు పాటిస్తారు. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, ఇప్పుడు మీ అమ్మమ్మ గారు ఎక్స్పైర్ అయ్యారు అనుకోండి, వాళ్ళ ఫోటో ఎటు పెడతావు నువ్వు ఇంట్లో? జనరల్గా ఎక్స్పైర్ అయిన వాళ్ళ ఫొటోస్ ఎప్పుడు కానీ సౌత్ వాళ్ళు పెట్టాలి. మన పిల్లలు ఉన్నారు, మీరున్నారు, మీ పిల్లలతో రిలేషన్ బాగుండాలి, బాండింగ్ బాగుండాలి. అప్పుడు ఎక్కడ పెట్టాలి? ఈశాన్యానికి వాయువ్యానికి సెంటర్ పాయింట్ చేసి పెట్టు. నీ పిల్లలు చదువుతలేరు, ఆలస్యంగా ఉన్నారు, ఏది చెప్పినా చేస్తలే మమ్మీ, చూస్తలే మమ్మీ అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ సెంటర్ పాయింట్కి అటు వెళ్ళాలి, వాయువ్యానికి అటు పెట్టాలి పిల్లల్ని. ఓన్లీ పిల్లల ఫోటో చదవాలి అన్నప్పుడు. నీ ఇంట్లో అట్లనే ఇప్పుడు మీరున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, నీకు తగ్గింది, సార్కి వచ్చింది, సార్కి తగ్గింది, మళ్ళీ పిల్లలకు, ఇట్లా ఏదో ఒక సర్కిల్ లాగా జరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేయాలి? నీ ఫ్యామిలీ ఫోటో ఈశాన్యం సైడ్ పెట్టు, ఈశాన్యం టచ్ కాకుండా నార్త్ వాళ్ళకి పెట్టాలి. సో ఈ 3 ప్లేసెస్లో ఇంత మ్యాటర్ ఉందా? ఇది ఎక్కడ అని చెప్పారా మీకు? లేదు సార్.
ఇప్పుడు నువ్వు అన్నావు మా కోర్టు కేసెస్ ఉన్నాయి, అవును. కోర్టు కేసెస్ ఆగుతూనే ఉన్నాయి. ఆ, పోనీ సెటిల్మెంట్ కావాలి, కోర్టు కేసులలో సెటిల్మెంట్ కావాలి. జెండా ఇట్లా ఆంజనేయ స్వామి జెండా పట్టుకుంది, ఆగ్నేయం నుంచి నైరుతి సెంటర్ పాయింట్ చేసుకో అక్కడ పెట్టు, ఓకే. అల్టిమేట్. నీకు అలాగే గొడవలు అవుతున్నాయి అనుకోండి సార్. గొడవలు దాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు ఇంట్లోనే గొడవలు జరగటం, మిస్కమ్యూనికేషన్, ఊరికేనే చిరాకు పరాకు రావటం, ఇదంతా జరుగుతుంది. సంజీవిని ఇట్లా పట్టుకున్నది ఆంజనేయ స్వామి ఉంటారు కదా, అది తూర్పు వైపు వెళ్తున్నట్టు పెట్టాలి. ఓకే, తూర్పు వైపు, అటు అది సైడ్ సౌత్ వాళ్ళకే. కానీ అది ఎక్కడ పెట్టాలి ఎగ్జాక్ట్, నువ్వు కాంపస్ పెట్టుకుంటే కాంపస్లో 170 డిగ్రీస్ అని చూపిస్తుంది. నువ్వు సౌత్ సైడ్ నుంచొని ఇట్లా పెడితే 170 డిగ్రీస్ అని చూపిస్తుంది. ఆ 170 డిగ్రీస్ దగ్గర పెట్టు, ఆటోమేటిక్ మీ ఇంట్లో ఈ కన్నీ తగ్గుతాయి. ఇంకోటి కూడా చెప్తా, ఇది బోనస్, ఇది మీకు ఇంకా ఇంట్లో ఎవరికైనా అడిక్షన్ ఉంది, ఏ అడిక్షన్ అయినా అది, ఓకే, అంటే చెడు వ్యసనాలు ఏదున్నా సరే కాంపస్ పెట్టుకో సౌత్ సైడ్. అంటే వాడికి కూడా వదలాలని ఉండాలి, ట్రై చేస్తున్నా కానీ కావట్లేదు అన్నప్పుడు ఈ రెమెడీ చేయాలి. సో వాడికి ఏం అలవాటు ఉంది, గుట్క తింటుండా, గుట్క పట్టుకరా, వాడు ఏం తింటుండ ఆ వస్తువు పట్టుకరా. ఓకే, సిగరెట్ అయితే సిగరెట్, మందు ఏదైతే అది తీసుకొచ్చి ఒక సిల్వర్ ఫాయిల్లో ర్యాప్ చేసేయాలి. ర్యాప్ చేసేసి మంచిగా అనుకోండి, వీడు బుద్ధి మారాలి, దీని నుంచి విరక్తి రావాలి అని చెప్పి కూరుకొని ఆ కాంపాస్ మీరు సౌత్ సైడ్ చూస్తే ఎగ్జాక్ట్ 200 డిగ్రీస్ చూపిస్తుంది. సౌత్ దగ్గర నుంచి సౌత్ సైడ్ నుంచొని కాంపాస్ పెడితే 200 డిగ్రీస్ చూపిస్తుంది. ఆ 200 డిగ్రీస్ దగ్గర మీకు అటక ఉందా, లేదంటే ఏదైనా షెల్ఫ్ ఉందా, దాంట్లో పెట్టాం, ఆటోమేటిక్గా వీడికి దాని మీద విరక్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలామంది తాంత్రిక ప్రక్రియలో ఏం చేస్తారంటే గుర్రము తోక వెంట్రుకలు తీసుకుంటారు, గుర్రం చెమట తీసుకుంటారు, అది కలిపి తాపిస్తారు. కానీ అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనిది ఏముండదు, మెల్లమెల్లగా వాడికి అలవాటు అనేది మారుతుంది. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఇది మనకు ఆలస్యం అన్నాం. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మీ రిలేటివ్స్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, వీడు ఏం చేయడు సార్, మాటలు మాత్రం మస్తు మాట్లాడతాడు, వీడు చేయడు, పని దగ్గరికి వచ్చేసరికి అక్క చేస్తలే, మమ్మీ చేస్తలే అన్నట్టు వాడు అట్లనే ఉంటుండు. సింపుల్ ఒక చిన్న తావీజ్ చెప్తాను నేను. అసలు నీకు ఇప్పటిదాకా యూట్యూబ్లో కాదు కదా, ఏ బుక్లలో కూడా రాయలేము, కానీ నేను ఇది ఎంతోమంది నేను చేసి ఇచ్చాను. నేను వాళ్ళు కూడా వాళ్ళు విచిత్రం అన్నారు, ఏంటి సార్ ఇది, అసలు ఇట్లా ఉండేటోడు ఇప్పుడు గాడిద తిరుగుతుండు, పని 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 అనే ఉంటున్నాడు, ఏం చేసిరు అన్న. ఏం లే, ఎక్కడైతే గాడిద అనుకుంటుందో, మామూలుగా ముసరాంబాగ్లో నాకు రెగ్యులర్ ఒకళ్ళు ఉంటారు, గాడిద పాలు అమ్ముతారు కదా, ఆ గాడిద ఎక్కడైతే అనుకుంటుందో ఆ గాడిద తోక ఎంటిక ఒకటి తీసుకోవాలి, ఆ గాడిద అనుకున్న దగ్గర కొంచెం మట్టి తీసుకోవాలి. ఇప్పుడు పుట్టమట్టి మనం తెచ్చుకుంటాం ఎందుకు, అక్కడ నాగపాము తిరిగింది కాబట్టి, కేతు కుజుడు కాబట్టి మనం తెచ్చి పుట్టమట్టి ఇంట్లో పెట్టుకుంటాం. మరి ఇది కూడా అదే కదా, గాడిదని ఏమంటామంటే రాహు, లోయెస్ట్ రాహు గాడిది. సో ఆ మట్టి ఆ తోక వెంట్రుక తీసుకొచ్చి దాన్ని పర్టికులర్ ఒక టైంలో తావీజులు వేసి ప్రిపేర్ చేసి వాడి పేరు మీద మంత్రించి ఇచ్చేస్తాం. గాడి తిరుగుతూనే ఉండాలి, పని పని చాకరీ చేస్తారు, ఎక్కువ పని పని అనే. ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ కావాలి, చాలా మంది పిల్లలు ఎక్కువ వచ్చినా కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటిది, ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద ఇల్లు చూస్తే, ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు అసలు ఆ ఇల్లు బయటికి కనపడకుండా పెద్ద పెద్ద గేట్లు పెట్టుకుంటారు, డోర్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు షారుఖ్ ఖాన్ ఇల్లు చూడు, అంబానీ ఇల్లు చూడు, ఈవెన్ ధోని ఇల్లు చూడు, ఈవెన్ సచిన్ గారు 8 years బ్యాక్ ఏం మారారు, వాళ్ళ ఇంటి డోర్లు చూడ పెద్దగా ఉంటాయి. ఎందుకు వాళ్ళు అంత పెద్ద డోర్స్ పెట్టాలి, ఎందుకు ఎంట్రన్స్ అట్లా గ్రాండ్ ఎంట్రీ ఉండాలి, ఎందుకంటే 11th house రాహుని యాక్టివేట్ చేయడానికి, పైసా నిత్యం రావడానికి వాళ్ళు. అందుకని మన ముస్లిం సోదరులు కూడా అంత పెద్ద పెద్ద పెడతారు. అంటే రాహుకి 11th house రాహు అంటే డిఫరెంట్ ఉంది, ఒక్కొక్క హౌస్ని యాక్టివేట్ చేయడానికి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇంటి ముంగట చాలా మంది ఏనుగులు పెడతారు, ఏనుగులు పెడతారు, 6th house రాహు. అంటే నీ శత్రువులు కానీ ఎవడు కానీ నీ మీద హావీ కావద్దు. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు డెవలప్ అయినావు, మంచి మహల్ లాంటి ఇల్లు కట్టుకున్నావు, నా నజర్ ఎక్కువ అవుతుంది, శత్రువులు ఎక్కువ అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి ముందు ఏనుగులు ఇట్లా పెట్టిస్తారు, ఈ రకంగా. కొన్ని సందర్భాల్లో ఇట్లా పెట్టిస్తారు, డిఫరెంట్ ఉంటుంది ఇందులో కూడా. ఇప్పుడు ఈ రకంగా అయితేనేమో 6th house రావు, ఈ రకంగా పెడితే నీ 4th house ఎప్పుడైతే నెగిటివ్ ఉందో స్ట్రేట్ పెడతాం అన్నమాట. సో పెయింటింగ్స్లలో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. తొండం దింపిన ఏనుగు ఫోటో ఎక్కడ చూసిరా మీరు, మన గణపతి కూడా ఎప్పుడు ఎటు లెఫ్ట్కో రైట్కో తిరుగుంటుంది, కానీ ఇట్లా టోటల్ డౌన్ తొండం ఎక్కడ చూసిరా, చైనా జపాన్ అంతా కూడా అది బ్యాడ్ లక్ అంటారు. అందుకని మన దగ్గర
తొండం లేపిందే మన దగ్గర పెడతారు బిజినెస్ ప్లేసెస్లో. కొంతమంది సింహం పెడతారు. ధనం కోసం ఎక్కడ పెట్టాలి సార్? మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు చాలా మందికి బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే 5th హౌస్లో రాహు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఒకవేళ నార్త్ వెస్ట్ ఎంట్రన్స్ అయింది అంటే 2 ఏనుగులు ఇట్లా పెట్టిస్తాం ఎంట్రన్స్ దగ్గర. దాని పక్కన కొంచెం భారీ చెట్లు దాని పక్కన, అంటే పాట్స్ ఏనుగు పక్కన పొట్టి పెట్టిస్తాం. అప్పుడు ఆ పితృదోష ప్రభావం ఏదైతే ఉందో అది న్యూట్రల్ అయిపోతుంది. సో ఇలాంటి ఆలస్యం జరగటానికి ఒక గ్రహం కారణం కాదు. కొన్ని సందర్భాలు అంటారు 8, 17, 26 పుడితే వాళ్ళకు కూడా లేట్ అవుతుంది అంటే ఎందుకు అవుతుంది అన్న? 8వ తారీఖు పుడితే లేట్ అవుతుంది, 17వ తారీఖు పుడితే ఆటోమేటిక్ అక్కడ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు మంచి మినిస్టర్స్ వాళ్ళు పుట్టింది ఐఏఎస్ ఆఫీసర్ 10వ తారీఖు 26వ తారీఖు వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ మనకేంటంటే మీకు మైండ్లో వేసేసిన 8 మంచిది కాదు, 4 మంచిది కాదు, 7 మంచిది కాదు. ఎవడు చెప్పిండన్న? 4 అంటే నువ్వు ఒక చీరతలాగా ఆలోచించి లైఫ్లో ఇప్పుడు నాకు ఒక 41 ఇయర్స్ వచ్చింది. ఇప్పుడు కొంచెం సంపాదించి సెటిల్ అయితేనే కదా పిల్లలకి ఏదైనా చేయగలిగేది. ఇప్పుడు నేను చేయాలి అంటే ఇప్పుడు అందరిలాగా గుంపులో గోవిందం లెక్క ఉంటే కాదు. నాది కొంచెం నా డిఫరెంట్ సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఇది నీకు రూపాయి ఖర్చు పెట్టిస్తున్నా అంటే కారణం చెప్పి ఖర్చు పెట్టిస్తా. రూపాయి నేను ఊరికే నేను చెప్పా. సో అట్లా ఆలస్యం జరగటానికి ఎన్నో కారణాలు. కొంతమంది ఏం చేస్తారు, సౌత్ వాళ్ళకి అద్దాలు పెట్టేస్తూ ఉంటారు, సౌత్ వాళ్ళకి అద్దం పెట్టేస్తూ ఉంటారు. ఎడికెళ్ళి వస్తుంది మనీ, ఎడికెళ్ళైతే పనులు. కొంతమంది సౌత్ సైడ్ బ్లాక్ బ్లూ కలర్ పెట్టేస్తూ ఉంటారు. అరే అది అగ్నిస్థానం ఆయన, అగ్ని దగ్గర తీసుకుపోయి శనిని ఎందుకు పెడుతున్నావు? వాళ్ళిద్దరు ఇప్పుడు శని కుజులు కలిసేది అనుకో యాక్సిడెంట్ యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు నీకు చాలా మందికి ఆలస్యం జరుగుడు వేరు. కొంతమంది నువ్వు కిడ్స్ ఉంది చూడండి పిల్లల్ని, మీ దాంట్లోనే ఎవరినన్నా వాడు ఊ అంటే కాలుతా ఉంటుంది, ఏదో రకం చేయి కాలుతుంది, కాళ్ళు కాలుతాయి, ముఖం కాలుతుంది. దీపావళి దెబ్బలు తగిలించుకుంటూ కాలుడు వేరు, దెబ్బలు తలుగుడు వేరు. ఇందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి. కాలటం ఏంటంటే కుజరాహు కాలటం అగ్ని ద్వారా, దెబ్బలు తలిగించుకోవటం శని రాహు. అలాగే మానసికంగా ఎప్పుడు డిస్టర్బ్ ఉండటం శని చంద్రుడు. ఫోకస్ చేయలేడు. చంద్రుడు ఎప్పుడు పీడించబడతాడో శని చెయ్యి అంటాడు. చంద్రుడు ఏమంటే ఆలోచించాడు. కన్ఫ్యూజన్లో ఏం చేయం. మానసికంగా వాళ్ళు ఎప్పుడు ఉండరు. నువ్వు కొంతమందిని చూడండి మీ ఎంప్లాయీస్లలోనే చిటుక్కున షార్ట్ టెంపర్ వచ్చేస్తుంది, ఇరిటేట్ అయిపోతాడు. మేడం పో నేను చేయపో, మళ్ళీ తర్వాత రియలైజ్ అవుతాడు, మేడం సారీ మేడం. వాళ్ళు శనిచంద్రుడు. అవును సార్. అంటే ఇప్పుడు జనరల్గా ఈ కోపం అంటే కొంతమంది ఇదివరకు అంతా అస్సలు కోపం ఉండదు, సడన్ గా ఎందుకు కొన్నేళ్ల నుండి అలా కోపం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటారు? దశాంతర దశలో ఇప్పుడు మీకు పెద్ద అపోహ చెప్పాను ఒకటి, చంద్రుడు మనస్కారకుడు, కోపం ఉందని చెప్పి చంద్రుడిని వేస్తారు జనరల్గా. చంద్రుడిది ముత్యం వేసేస్తారు. అవును, అది వేసుకున్నాక ఇంకా దానికి కోపం ఎక్కువైపోతుంది. కానీ పీస్ అంటారు కదా చంద్రుడు అంటే. చంద్రుడు ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది? నక్షత్రం ఇప్పుడు హస్త నక్షత్రం అయింది నేను వేసేస్తా అంటే అట్లా కాదు. ఎక్కడ చంద్రుడు పొజిషన్ ఏంటి, చంద్రుడి మీద ఎలాంటి దృష్టి ఉంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శని శుక్రుడు కలిసి ఉచ్చస్థితిలో ఉన్న రవి మీద కానీ దృష్టి వేస్తే నువ్వు చిన్న వయసులో మీ డాడీ పోతాడు. అంటే నువ్వు పుట్టినప్పుడు ఆ పొజిషన్ కానీ ఉంటే నీకు తండ్రి సుఖం అనేది నీకు లభించదు, చిన్న వయసులో పోతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండి శని శుక్రుడు దృష్టి వేయటం వల్ల నీ అమ్మకి ఎప్పుడు దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి. ఏదో రకమైన టాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలి, తప్పదు అది. అంటే నువ్వు చూడు, నువ్వు పుట్టినాక వాళ్ళ కర్మ తీసుకుని వచ్చినావు. సో నీ జాతకంలో మీ అమ్మ నాన్నది కూడా చూడవచ్చు. మీ అమ్మ నాన్నది ఏమవుతుందమ్మా, ఫైనాన్షియల్గా ఎదుగుతారా, డౌన్ అయిపోతారా, ఎట్లాంటి పొజిషన్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయా, ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా, పారాలైసిస్ వస్తాయా, ఏం చెప్పలేమ్మా. జ్యోతిష్యం అనేది సముద్రం. కానీ దాంట్లో దూకి దాంట్లో డెప్త్కి వెళ్ళినోడికి తెలుస్తాయి. పైన తీసుకుంటుంటే ఏం తెలియవు. మనం డెప్త్కి వెళ్ళాలి మనం. ఎందుకంటే నేను క్వశ్చన్ వేస్తా, అరే అంత మంచి న్యూమరాలజిస్ట్ డేట్ పెట్టిండు మళ్ళీ డైవర్స్ ఎందుకు అయింది? డెప్త్కి వెళ్ళి రీసెర్చ్ చెయ్యి. రాత్రి టైం ఉంది కదా, నేను సన్సెట్ అయిన తర్వాత నేను ముట్టా పాపం ఏదో అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఏదైతే చూస్తా. ఎందుకంటే మనకి ఇక్కడ రాత్రి వాళ్ళకి పగలేదు, సో వాళ్ళని నేను చూస్తా. జనరల్గా నాకు డైరెక్ట్ రావాలి అంటే మ్యాక్సిమం 4:30 క్లోజ్. నేను చూడ ఆ 4:30 తర్వాత మెల్లగా ఛాయ్ తాకుంటే ఇది ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి, రివైజ్ చేసుకుంటా. ఇప్పుడు స్వప్న గారు వచ్చారు, ఇంత బాగున్నారు, ఇంత ఉంది, ఎందుకు క్లిక్ కాలే. ఇంకోళ్ళ జబర్దస్త్లో కొంతమంది ఉన్నారు, చూడగానే బాగున్నారు, వాళ్ళు క్లిక్ అయిపోయింది వీడియోలో. ఏంది అసలు, ఏం యోగాలు ఉన్నాయి, ఏం డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి, ఏం నేమ్ కరెక్షన్ తీసుకున్నారు,
అవన్నీ కూడా మనం రీసెర్చ్. చూడాలి. ఇప్పుడు శ్రీముఖి గారు ఉన్నారు, యాంకర్ గారు. ఆమె ఇప్పుడు మొన్న ఏదో రెస్టారెంట్ ఓపెన్ అయింది. నేమ్స్ గురించి మనం డీప్ గా మాట్లాడదాం సార్, ఇంకొక వీడియోలో మాట్లాడదాము. సో అయితే ఇప్పుడు పనులు త్వరగా అవ్వాలి అంటే ఓకే మీరు చెప్పినట్టు రెమెడీస్ మనం ఫాలో అయితే ఇంకా బెస్ట్. నాకు ఇంకా ఇదేంటంటే జనరల్గా ద్వాదశ రాశులలో అందరికీ వస్తుంది. అవును, ఇంకా బెస్ట్ కావాలి అనుకుంటే రాశి ప్రకారంగా అడగకండి. ఓకే. ఎందుకంటే చాలా మంది అంటారు నాకు ఫోన్ చేసి గురువుగారు నాది ఈ రాశి ఏ రత్నం పెట్టుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టి అంటే ఏంటంటే ఒక టాబ్లెట్ వేసుకుంటున్నామా, అది నీ బాడీలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. స్టోన్ కూడా అంత ఇంపార్టెంట్. అది నీకు ఒక ఎల్లో సఫైర్ పడలేదు అంటే నీ స్పైనల్ కార్డ్ తినేస్తుంది. నీకు ఒక డైమండ్ పడలేదు అంటే నీ ప్రైవేట్ లేడీస్ ప్రైవేట్ పార్ట్స్ కావచ్చు, యూట్రస్ కావచ్చు, నీకు తెలియకుండా లోపల తినేస్తుంది. చాలా డేంజర్. అందరు భయపెట్టించేది ఏంటంటే నీలంతో భయపెట్టిస్తారు, కానీ నీలం ఏం చేయదు, కొడితే దెబ్బ కొట్టేస్తుంది. కానీ ఈ ఏంటంటే డేంజర్. పచ్చ ఉంది, నువ్వు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు పచ్చ వేసినావు అనుకో, పిల్లలు గారు వాళ్ళకి అది కొన్ని ఉంటాయి. సెట్ అయితే పర్లేదు, సెట్ అవ్వకపోతే పడదు. మ్యారేజ్ అయిన వాళ్ళకి కనీసం మొదటి సంతానం అయ్యేంత వరకు పచ్చ వేసుకోవద్దు. జనరల్ గా ఈ నక్షత్రాలు వాళ్ళు పచ్చ వేసుకుంటే మంచిది అంటారు కదా. వాళ్ళు ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం, రేవతి నక్షత్రం వేసేసుకుంటారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీనరాశిలో శుక్రుడు ఉన్నాడు, నీకు శుక్రమహాదశ నడుస్తుంది, నువ్వు డైమండ్ వేసుకో అని చెప్తారు చాలా మంది. దశ నడుస్తుంది, అది ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడో చూడడు. ఎన్ని డిగ్రీస్లో ఉండాలి, మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మనం మాట్లాడాం. 17 అంటే మినిమం 15 to 23 డిగ్రీస్లో ఆ రాశిలో ఉంటే అప్పుడు ఆయన రేవతి నక్షత్రంలో ఉన్నట్టు. రేవతి నక్షత్రంలోనే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. తులారాశిలో రాహు నక్షత్రంలోనే శని ఉచ్చస్థితిలో ఉంటాడు. అది డిగ్రీస్ మనం అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. వీళ్ళు డిగ్రీస్ చూడడు, ఆయన మైనస్ డిగ్రీస్లో ఉంటాడు, డైమండ్ పెట్టించేస్తాడు. వీడు విపరీతంగా పైసలు ఖర్చు పెట్టేస్తాడు. లేదు మైనస్లోకి వెళ్ళిపోయాడు, టోటల్ డౌన్లో కాకుండా ఎగ్జాల్టెడ్ వెళ్ళిపోయాడు అంటే 24 డిగ్రీస్ దాటేసాడు, వీడు పెళ్ళాన్ని అనుమానించడం స్టార్ట్ చేస్తాడు. అంత ఒక చిన్న డైమండ్ నువ్వు కరెక్ట్ డిసిజన్ తీసుకొని వేసుకుంటే రాజయోగం, లేదంటే సర్వనాశనం. సార్ అంటే ఇప్పుడు ఓకే ఈ స్టోన్స్ వచ్చింది కనుక అడుగుతున్నా, ఇప్పుడు జనరల్గా రింగ్కి పెట్టుకునే వరకైనా, లేకపోతే జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్టేటస్ సింబల్గా అయితే రూబీస్ కానీ ఎమరాల్డ్స్ కానీ డైమండ్స్ కానీ నెక్లెసెస్ పెట్టుకుంటూ ఉంటారు. దానికి దీనికి సంబంధం ఉండదు, ఓన్లీ ఫింగర్ కి పెట్టుకునే రింగ్స్. ఇప్పుడు మీరు చెవులకి మెడలో వేసుకునే దానికి సంబంధం లేదు, చేతులకు వేసుకునే సంబంధం లేదు, ఓన్లీ రింగ్స్. వాటిని కూడా ఏంటంటే చాలా మందికి ఇవాళకి మార్కెట్లో స్టోన్స్ లక్షలు పెట్టి పెట్టిస్తారు, అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఉంటేనే పెట్టియాలి, లేదు అంటే దానికి మనం ఏంటంటే అవసరం ఉంది వీడికి ఇప్పుడు రాజయోగం రాబోతుంది అంటే పెట్టి, లేదంటే అవసరం లేదు. బయట మార్కెట్లో అంతా ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమ్మా స్వప్న, నువ్వు పచ్చ పెట్టుకోమ్మా అని చెప్పా, నువ్వు పోయిన అవసరం దగ్గరికి పచ్చ తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఏమైంది? ఏం కాదు. ఏం చేసినావు నువ్వు? వాడ రత్న శుద్ధి జరిగిందా? రత్న ప్రాణప్రతిష్ఠ జరిగిందా? రత్నానికి సంబంధించిన గ్రహ ఆవాహన జరిగిందా? ఏం లేదు. తెచ్చినావు, ఆడికెళ్ళి దుకాణాలకి వెళ్ళి తెచ్చినావు, చేయించుకున్నావు, పెట్టుకున్నావు. అది పెట్టుకున్నాక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోవాలన్నా, ఏదైనా చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్తే నేను పెట్టుకోవాలన్నా, ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే నేను పెట్టుకోవచ్చా? అవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ పాటించలేరు, చెప్తలేరు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ లేదు మా. అదే తెలియదు ఎవ్వరికి. అదే ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు అదే అంటారు, సార్ నా ప్రకారం చాలా లక్షలలో పెడతారు. ఇప్పుడు నా దగ్గరికి రీసెంట్లీ ఒక క్లయింట్ వచ్చారు, దుబాయ్ నుంచి వచ్చి కలిసారు నన్ను, అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి నన్ను కలిసారు. సో సార్ నాకు లాస్ట్ టైం మీరు చెప్పారు రూబీ, నేను బయటగా అనుకుంటే క్యారెట్ 24,000 25,000 చెప్తారు సార్ అన్న. ఏం అవసరం లేదు, 10,000లో నేను తెప్పిస్తాను 4 క్యారెట్లు, 2,500 క్యారెట్ వస్తుంది. అదే బయట నీకు 9,000 క్యారెట్, అది 2,500 నేను తెప్పిస్తాను, 10,000దే చాలు, 1,500 పెట్టి రింగ్ చేయించుకో చాలు, 11,500 క్లోజ్. సార్ ఈ స్టోన్స్ వల్ల లైఫ్ మారుతుంది, చాలా ఉంటుంది కానీ తెలియాలి. ఇప్పుడు డాక్టర్కి ఇప్పుడు నార్మల్ తలనొప్పికి ఒక డోసు, మైగ్రేన్కి ఒక డోసు, హైలీ మైగ్రేన్కి ఒక డోసు. సో ఏ డోసు నీకు ఇవ్వాలి అనేది ఆ డాక్టర్కి తెలియాలి. ఆ స్టోన్ ఎన్ని క్యారెట్లు వేయాలి, ఎలాంటి లోహంలో వేయాలి, ఏ రోజు వేయాలి, ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలి, ఇవన్నీ ఏం తెలియట్లేదు. పబ్లిక్ తప్పు లేదు, వీళ్ళు వాళ్ళ సెంటిమెంట్ తోటి ఆడుకుంటున్నారు. ఇది పెట్టుకుంటే ₹1,00,000 పెట్టుకో అయిపోతుంది, 5 లక్షలు పెట్టుకో అయిపోతే నువ్వే పెట్టుకోరాదు, బయట ఎందుకు ఇస్తున్నావు, నేనే పెట్టుకుంటా. కాబట్టి మ్యాజిక్స్ ఏం జరగమ్మా, లాజికల్గా వెళ్ళండి. ఎవరు చెప్తున్నారు కరెక్ట్ కాన్సెప్ట్ అనేది, కంటెంట్ ఎక్కడ ఉందో గుర్తించి వాళ్ళని అప్రోచ్ అవుతే డెఫినెట్లీ మీ భవిష్యత్తు మీరు మార్చుకోవచ్చు. తప్పకుండా సార్. సో విన్నారు కదా, పనులు త్వరగా అవ్వటానికి
సార్ చెప్పినట్లు ఆ పరిహారం చేసుకుంటూ ఇంకా ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి సార్ని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.